హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గ్లోబల్గా సరిహద్దులు దాటి ప్రేక్షకులను ఏకం చేసిన మూవీ భారతీయ కథలు హాలీవుడ్ స్పెక్టాకిల్తో పోటీ పడగలవని నిరూపించిన మూవీ రాజమౌళి విజన్, మిథాలజీ, ఎమోషన్, విఎఫ్ఎక్స్ను కలిపి దర్శకులను పెద్దగా ఆలోచించే ధైర్యాన్ని నింపిన మూవీ. కేవలం ఖర్చు చేయడమే కాదు, ఖర్చుకు తగ్గ ప్రతిఫలం చూపెట్టిన మూవీ ట్రూత్. బాహుబలి తరువాత టాలీవుడ్ గమనమే మారిపోయింది. ఈ లైన్ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ఒక దశాబ్దం తర్వాత బాహుబలి ది బిగినింగ్ సీక్వెల్గా వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ ఇండియా సినిమాలో ఎప్పటికీ తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా నటించిన ఈ ఎపిక్ సాగా మాహిష్మతి రాజవంశ కథ, జలపాతాలు, యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డును బ్రేక్ కొట్టింది. 2025లో 2 భాగాలను కలిపి రీమాస్టర్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31 రిలీజ్ కానుంది. కానీ దీని ప్రభావం నిజంగా కళాఖండమా లేక ఇది అతిశయోక్తి మాత్రమేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్యాన్స్ క్రేజీ, ఉత్సాహం, పబ్లిక్ సెంటిమెంట్ను ఆధారంగా చేసుకొని ఆసక్తితో చూడాలని వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నిజంగా ప్రభావం, విమర్శలు, అభిమానులకు కూడా తెలియని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని హైప్ చేసి లైక్ చేయండి. బాహుబలి కేవలం హింట్ కాదు, ఇది ఒక ప్రకంపన మార్పు. 2025లో 10వ వార్షికోత్సవంలో సినీ నిపుణులు దీనిని విజువల్ ఎఫెక్ట్, స్కేల్, నెరేషన్లో కొత్త బెంచ్ మార్క్ను స్థాపించిన చిత్రంగా పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇది తెలుగును రీజినల్ నుండి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన మూవీ. RRR, KGF, పుష్ప వంటి క్రాస్ లాంగ్వేజ్ బ్లాక్ బాస్టర్లకు స్ఫూర్తినిచ్చింది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు సౌత్ ఇండియన్ కంటెంట్ను వెంబడించాయి. OTT విలువలు ఆకాశాన్నంటాయి. హాలీవుడ్ కూడా టాలీవుడ్ వైపు గమనించింది. బాహుబలి జపాన్లో సంచలనమైంది. బాక్స్ ఆఫీస్ విషయంలో బాహుబలి అడుగుజాడలు ఇప్పటికీ సాటి లేనివి. ప్రీమియర్ బుకింగ్స్ అన్ని భాషల్లో కలిపి 4.8 crores ఫుట్ఫాల్ సాధించింది. హిందీలో 1.49 కోట్లు. ఈ రోజుల్లో టికెట్ల ధరలు హై పెరిగిన కాలంలో కూడా ఈ చారిత్రాత్మక ఘనత సాధించడం చాలా కష్టం. ఫ్యాన్స్ ఇది సినిమా మాత్రమే కాదు, ప్రపంచ సినిమాల చరిత్ర రాసిన ఘనత అంటున్నారు. దాని అసమానత, హైప్, ఉత్సాహం, హిస్టోరియాను నొక్కి చెప్పాడు రాజమౌళి. ఓజీ హైప్ లాగా బాహుబలిపై చూపిస్తున్నారు ఫ్యాన్స్. 2025లో పబ్లిక్ సెంటిమెంట్ ఇప్పటికీ ప్రేమతో నిండి ఉంది. రిలీజ్ ప్రకటన ఉత్సాహాన్ని నింపుతుంది. గట్టిగా హిట్ అవుతుంది అందరికీ తెలిసినదే. ఈ మూవీ మానవ నిర్మిత కళను తప్పకుండా గుర్తు చేస్తుంది. 2015లో టికెట్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడ్డ సందర్భాన్ని మళ్ళీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటారు. ఈ థ్రిల్ను ఏ సినిమా సమానం చేయగలదా? కామెంట్లో చెప్పండి. గ్లోబల్గా సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఏకం చేసిన మూవీ భారతీయ కథలు హాలీవుడ్ స్పెక్టాకిల్తో పోటీ పడగలవని నిరూపించిన మూవీ రాజమౌళి విజన్, మిథాలజీ, ఎమోషన్, విఎఫ్ఎక్స్ను కలిపి దర్శకులకు పెద్దగా ఆలోచింపజేసిన ధైర్యాన్ని నింపిన మూవీ. కేవలం ఖర్చు చేయడమే కాదు, ఖర్చుకు తగ్గ ప్రతిఫలం చూపెట్టిన మూవీ ట్రూత్. బాహుబలి తర్వాత టాలీవుడ్ గమనమే మారిపోయింది. కొందరు బాహుబలిని ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో నడిచిన సాధారణ పీరియాడిక్ డ్రామా అని చెప్తున్నారు. ఫ్యాన్స్ హార్ట్లో హార్ట్ లేని హైప్ను అనుభవించామని అన్నారు. కొందరు లాజిక్ లేని కథను హైప్ మరియు ట్రెండ్ పై మాత్రమే బ్రతికించినట్లు, ఇది లాభం కంటే నష్టమే ఎక్కువ అని, ప్రతి చిత్రం పాన్ ఇండియా స్పెక్టాకిల్ను వెంబడిస్తుందని, బడ్జెట్ను పెంచి ఒరిజినాలిటీ లేని కాపీలకు దారి తీస్తుందని కొందరు విమర్శించారు. బట్ 1800 కోట్లు సమాధానం చెప్పాయి. 2025లో రిలీజ్ చుట్టూ సందేహాలు ఉన్నాయి.
కొందరు దీనిని పెద్ద విపత్తుగా ఊహిస్తున్నారు. బజ్ తక్కువగా ఉందని అంటున్నారు. మరికొందరు ఎడిటింగ్ ద్వారా కొత్త అనుభవం ఇస్తుందని, విమర్శకులు ప్రభాస్ను ఒకే సినిమా వండర్గా పిలుస్తూ రాజమౌళికి ఎక్కువ క్రెడిట్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ విమర్శకులు విఎఫ్ఎక్స్ చూసి ఆసక్తిని గ్రౌండ్ బ్రేకింగ్ గా అంగీకరిస్తూ ఇది కేవలం హైప్ కంటే ఎక్కువ అని చెబుతున్నారు. ఆసక్తిని రేకెత్తించిన విషయం ఏంటంటే సంచలనాల వార్తలు దాటి బాహుబలిలో మైక్రో కళాత్మకతను వెల్లడించిన రతనాలు దాగి ఉన్నాయి. ఇవి సాధారణ ట్రివియా కాదు. అభిమానుల ప్రాథమిక విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ లోతైన విషయాలు ఉన్నాయి. ఆ లోతైన విషయాలు స్క్రాచ్ నుండి సృష్టించిన భాష. కాలకేయ తెలుగు మాట్లాడే కిలికి రచయిత మదన్ కార్కే సృష్టించిన కల్పిత భాష. 750 పదాలు, వ్యాకరణ నియమాలతో ఇది గుండెల్లో గుండె లేని అనన్యమైన శబ్దంగా రూపొందించబడింది. నటులు లైన్లను ఫోనెటిక్ గా నేర్చుకున్నారు. గిన్నీస్ రికార్డు పోస్టర్ ఆడియో లాంచ్ కోసం 50,000 చదరపు అడుగుల పోస్టర్. అప్పటి ప్రపంచంలోనే అతి పెద్దది గిన్నీస్ రికార్డు సాధించింది. దీనిని ఆవిష్కరించడానికి క్రేన్లు అవసరమయ్యాయి. చిత్రం యొక్క సాధారణ ఆసక్తిని సూచిస్తుంది. నిజమైన ప్రావ్స్ మ్యూజియం. భారతీయ సినిమాలో మొదటిసారిగా ఆయుధాలు, కవచాలు, కాస్ట్యూమ్తో ఒక ప్రత్యేక మ్యూజియం రామోజీ ఫిలిం సిటీలో నిర్మించబడింది. అభిమానుల సాగా యొక్క ఆర్టిఫాక్ట్స్ను తాకవచ్చు. రాజమౌళి కొన్ని సెట్లను లాభం కోసం విక్రయించారు. మహాభారత రూట్స్ విత్ ట్విస్ట్. మహాభారతం నుండి స్ఫూర్తి పొందిన ప్రభాస్ యొక్క డ్యూయల్ రోల్. యుధిష్ఠిర నోయల్ హీరో. భీమా బలంలను పోలి ఉంటాయి. రాణా భల్లాల దేవ, దుర్యోధన ఈర్ష్యను ప్రతిబింబిస్తాయి. కానీ రాజమౌళి శివగామి శక్తితో ఫెమినిస్ట్ యాంగిల్ను జోడించారు. జలపాతం విఎఫ్ఎక్స్ 1 సంవత్సరం పట్టింది. శివుడు జలపాతం ఎక్కే ఐకానిక్ సీన్ 2000 CGI షాట్తో, నిజమైన వాటర్ ట్యాంకులతో డిజిటల్ ఎఫెక్ట్ను కలిపి సృష్టించబడింది. దీనిని పర్ఫెక్ట్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. అంతర్జాతీయ విఎఫ్ఎక్స్ టీంలో పాల్గొన్నాయి. 2015లో భారత్ టేక్ ల్యాండ్స్కేప్లో ఇది అద్భుతం. రాజమౌళి డైరెక్టింగ్ స్టార్. రాజమౌళి తన కుటుంబ ఇండస్ట్రీ సంబంధాలతో సినిమాలోకి వచ్చాడు. టీవీ స్కోప్తో మొదలై బాహుబలి అతని అంబిషన్. ఇతర ప్రాజెక్టులను వాయిదా వేసింది. ప్రభాస్ 5 సంవత్సరాలు కట్టుబడి ఉన్నాడు. మూవీలోని ఈ రోల్ కోసం 30 కిలోల బరువు పెరిగాడు, మళ్ళీ తగ్గాడు. ఈ నెగెట్స్ బాహుబలి యొక్క లోతైన క్రాఫ్ట్ను సూచిస్తాయి. రాజమౌళి టీం ప్రపంచాలను గ్రౌండ్ ఆఫ్ నుండి నిర్మించింది. మొత్తం రిలీజ్ చుట్టూ ఆసక్తి ఉంది. 2015 మ్యాజిక్ను తిరిగి సృష్టిస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో చూడబోతున్నాం. చివరిగా 2025లో బాహుబలి ప్రభావం కళాఖండం వైపు మొగ్గు చూపుతోంది. ఇది కేవలం వినోదం కాదు, ఒక ఇండస్ట్రీని పరిణామం చేసింది. అభిమానులు ఉత్సాహంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయి? మీకు నచ్చిన విషయం ఏంటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే హైప్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సపోర్ట్ ఇలానే కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై బాహుబలి, జై మాహిష్మతి.